Good evening, students. Welcome to Saram Sampatra Education. Myself Venkat. I'm the faculty here. Welcome to the series of TSPSA Group 1 MCQs for Indian Economy. So present మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి 5-year plans. సో లాస్ట్ క్లాస్లో నేను మీకు ప్లానింగ్ కమిషన్ గురించి చెప్పాను, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి చెప్పాను అండ్ నీతి ఆయోగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో వాట్ ఆర్ ద 7 pillars ఆఫ్ నీతి ఆయోగ్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్, వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ అండ్ వాట్ ఆర్ ద ఇండెక్సెస్ రిలేటెడ్ టు నీతి ఆయోగ్, ఇవన్నీ చెప్పాను. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే కొన్ని క్వశ్చన్స్ని డీల్ చేద్దాం. సో క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనం ప్లానింగ్ గురించి మాట్లాడదాం. అంటే ఇండిపెండెన్స్ ముందు, బిఫోర్ ఇండిపెండెన్స్ మన ఇండియాలో ప్లానింగ్ ఎలా ఉండేది, సో అక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్లాన్స్ ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. సో ఆ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో బిఫోర్ ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత మనం ఇక యాక్చువల్ 5-year ప్లాన్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి 12th 5-year ప్లాన్ వరకు మనం వెళ్దాం. డీటెయిల్గా చెప్తాను. సో మంచిగా నోట్ మేకింగ్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. పక్కగా క్వశ్చన్స్ వాటి నుంచే వస్తాయి. రైట్. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో గ్రూప్ 1 వాళ్ళ కోసం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో సిలబస్ మొత్తాన్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ తెలంగాణ హిస్టరీ కానీ, జాగ్రఫీ, సొసైటీ, ఎకానమీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ మనం స్పెషల్గా ఫోకస్ చేసి కవర్ చేస్తాం. దీంట్లో మీకు ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఇస్తాము అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసరికి 1 year వ్యాలిడిటీతో 13,000 మాత్రమే, 2 years వ్యాలిడిటీ అయితే 15,000. సో ఓన్లీ మెయిన్స్ కోర్స్ కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ ఇట్. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి కీవర్డ్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో క్వశ్చన్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ని కూడా మేము కవర్ చేసుకుంటూ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. అన్ని క్వశ్చన్స్ స్టాటిక్కే ఉండవు, డైనమిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద కానీ, లేకపోతే ఎకానమీ పరంగా ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త ఇనిషియేటివ్స్ కానీ, బ్యాంకింగ్ పరంగా వస్తున్న రిఫార్మ్స్ కానీ, వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని మీకైతే సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ అయితే డైనమిక్గానే ఉంటాయి. ఓకేనా? ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మంచి ప్రోగ్రామ్ ఇది. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో మెయిన్స్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 1 year వ్యాలిడిటీతో 8,000, 2 years వ్యాలిడిటీతో 10,000. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ మై కోర్స్ ఇండియన్ ఎకానమీ ఇండివిజువల్ కోర్స్, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తీసుకోవచ్చు. ఇవి రెండు నేనే డీల్ చేశాను. సో మీకు కావాలి అనుకుంటే అదే నెంబర్కి కాంటాక్ట్ చేసి వెంకట్ సార్ డీల్ చేసిన ఇండియన్ ఎకానమీ కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ తీసుకోండి. ఖచ్చితంగా మీరు అందరూ సాటిస్ఫై అవుతారు. సో నాకు డైలీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో చాలామంది ఎన్రోల్ అవుతున్నారు, చాలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో 1 by 1 అందరికీ నేను లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్పడం, లేకపోతే గైడెన్స్ అవ్వటం కానీ, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను. సో ఇక లేట్ చేయమాకండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ టేక్ ద కోర్స్ హ్యాపీలీ. ఓకేనా? రైట్. Which of the following 5-year plans had the objectives of rapid industrialization, increase in the national income, expansion of the opportunities for employment, and reduction in the inequalities with respect to income and wealth? సో కొన్ని ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ అనేవి మనకి ఏ పర్టికులర్ 5-year ప్లాన్లో కనిపిస్తాయి అని అడుగుతున్నాడు. సో ఆబ్జెక్టివ్స్ చూడండి, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఇది చూసి ఈజీగా మనం చెప్పేయచ్చు. సో అగ్రికల్చర్ వచ్చేసరికి ఫస్ట్ 5-year ప్లాన్ అయితే, సెకండ్ 5-year ప్లాన్ వచ్చేసరికి హెవీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇంకేమంటున్నాడు, నేషనల్ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయాలి అనేది ఇంకొక ఆబ్జెక్టివ్. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని పెంచాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఎక్స్పాండ్ చేయాలి, అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, వెల్త్ రిలేటెడ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయాలి. ఇవన్నీ ఏ పర్టికులర్ 5-year ప్లాన్ యొక్క ఆబ్జెక్టివ్స్. సో ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ 5-year ప్లాన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ 5-year ప్లాన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అడాప్టెడ్ ద ఇండికేటివ్ ప్లానింగ్? సో ఇండికేటివ్ ప్లానింగ్ని ఏ పర్టికులర్ 5-year ప్లాన్లో మనం అడాప్ట్ చేసుకున్నాం? సో 2 types ఆఫ్ ప్లానింగ్స్ ఉంటాయని చెప్పి నేను చెప్పాను. సో వాట్ ఆర్ దే? ఒకటి ఇంపరేటివ్, రెండవది ఇండికేటివ్. సో ఇంపరేటివ్లో ఏం జరుగుతుంది? సో మోస్ట్ ఆఫ్ ద కంట్రోల్ అనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అంటే రిలేటెడ్ టు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్, లేకపోతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఎవ్రీథింగ్
ఖచ్చితంగా గవర్నమెంటే ఇంటర్వ్యూన్ అవుతుంది ప్రతి దాంట్లో. ఇండికేటివ్లో ఏం జరుగుతుంది అంటే లిబరలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇట్ రిఫ్లెక్ట్స్ మిక్స్డ్ ఎకానమీ, బోత్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో గవర్నమెంట్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు, సో మార్కెట్గా వదిలేస్తుంది అనమాట. సో మార్కెట్ లెడ్ ఎకానమీ అనేది మనకి ఇండికేటివ్ ప్లానింగ్లో కనిపిస్తుంది. అంటే డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్కే మనం మార్కెట్ని వదిలేస్తాము. అంతేగాని గవర్నమెంట్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, లేకపోతే లైసెన్స్ రాజు వ్యవస్థ, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంత క్వాంటిటీనే నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఈ పర్టికులర్ ప్రోడక్ట్సే నువ్వు తయారు చేయాలి, ఇటువంటి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపరేటివ్ ప్లానింగ్లో ఉంటాయి కానీ ఇండికేటివ్ ప్లానింగ్లో ఉండవు. సో మరి మనం ఇండికేటివ్ ప్లానింగ్ని ఎప్పుడు తీసుకొచ్చామంటే మనకు మార్కెట్ని ఓపెన్ చేసినప్పుడు. అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎల్పిజి రిఫార్మ్స్. సో ఎల్పిజి రిఫార్మ్స్ దగ్గర నుంచి మనకు మార్కెట్ని మనం ఇండికేటివ్ ప్లానింగ్ లాగా తయారు చేయడం జరిగింది. సో మరి ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చాయి? 1990s. సో మనకి 8th 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి 1992 నుంచి 1997 వరకు. ఓకే. సో ఈ టైంలోనే మనకి ఇండికేటివ్ ప్లానింగ్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో బిఫోర్ 8th 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇంపరేటివ్ ప్లానింగ్ అనేది కనిపించేది. అంటే 8th 5-year ప్లాన్ నుంచి ఇండికేటివ్ ప్లానింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఒకప్పుడు అంటే బిఫోర్ 8th 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి సెంట్రల్లీ ప్లాన్డ్ ఎకానమీ అనేది కనిపించేది. అంటే ఏంటి? ప్రతిదీ ప్లాన్ చేసేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా. సో హెవీ సెంట్రలైజేషన్ అనేది అప్పుడు కనిపించేది ఎక్కువగా, డీసెంట్రలైజేషన్ అనేది ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే మనం ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చామో ఇండికేటివ్ ప్లానింగ్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. సో 8th 5-year ప్లాన్ నుంచి మనకి కనిపించే ఎకానమీ ఏంటంటే మార్కెట్ లెడ్ ఎకానమీ. ఏంటిదమ్మా? మార్కెట్ లెడ్ ఎకానమీ. సో మార్కెటే లీడ్ చేస్తుంది అనమాట. సో వాట్ ఆర్ దోస్ మార్కెట్ ఫోర్సెస్? సో మార్కెట్ ఫోర్సెస్ అంటే ఏంటంటే అమ్మ డిమాండ్ అండ్ సప్లై, వాటికే వదిలేస్తాం. ప్రైజెస్ కానీ, ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ. ఓకే. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 8th 5-year ప్లాన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 1992 నుంచి 1997 వరకు సో అప్పుడే మన యొక్క మార్కెట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి బీఓపీ క్రైసిస్ వచ్చాయి కాబట్టి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చాయి. సో ప్రీవియస్ సెషన్స్లో నేను బీఓపీ క్రైసిస్ గురించి లేకపోతే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి చాలా బ్యూటిఫుల్గా చెప్పాను. సో కరెంట్ అకౌంట్లోకి ఏమేమి వస్తాయి, క్యాపిటల్ అకౌంట్లోకి ఏమేమి వస్తాయి, ఓకేనా, ఎలా చదవాలి, నీట్గా ప్రీవియస్ సెషన్స్లో అన్నీ చెప్పాను. సో ఎవరన్నా సరే ప్రీవియస్ సెషన్స్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ పాతవి కూడా చూడండి. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5-year ప్లాన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వాజ్ టెర్మినేటెడ్ బై జనతా గవర్నమెంట్? సో జనతా గవర్నమెంట్ ద్వారా ఏ పర్టికులర్ 5-year ప్లాన్ని టెర్మినేట్ చేయడం జరిగింది? సో చూద్దాం పదండి. సో ఇటువంటి క్వశ్చన్స్కి మీకు ఏంటంటే పొలిటికల్గా ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగాయో అనే ఐడియా ఉంటే ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోయినా సరే సో ప్రీవియస్ ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి మనం టైం లైన్ వేసుకుంటూ వచ్చి వీ కెన్ ఆన్సర్ ఇట్ ఈజీలీ. సో ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడు? 1951 to 1956. మరి సెకండ్ 5-year ప్లాన్ 1956 to 1961. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1961 to 1966. ఓకే. సో ఫస్ట్ 5-year ప్లాన్, సెకండ్ 5-year ప్లాన్, థర్డ్ 5-year ప్లాన్. సో మనకి ఇక్కడ ఏం జరిగింది? థర్డ్ 5-year ప్లాన్ అనేది ఘోరంగా ఫ్లాప్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయిందంటే సో చాలా కారణాలు మనం మాట్లాడుకున్నాం. మెయిన్ రీజన్స్ వచ్చేసరికి వార్స్. చెప్పా కదా, ఇండియాకి చైనాకి వార్ జరిగింది అండ్ ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. అండ్ ఇదే టైంలో మనం జవహర్లాల్ నెహ్రూ గారిని కోల్పోయాము. ఓకేనా. లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా మనం కోల్పోవడం జరిగింది. సో ఇలా వేరియస్ అదర్ రీజన్స్ ద్వారా మనం ఏం చేసామంటే ఓకే వెంటనే 4th 5-year ప్లాన్ వద్దు అని చెప్పి మనం ప్లాన్ హాలిడేస్ ఇచ్చాం. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే ప్లాన్ హాలిడేస్. సో 1966 to 67 ఇది ఒక హాలిడే. 1967 to 68 ఇది కూడా ఇంకొక హాలిడే. 1968 to 69. సో ఇలా ఈ 3 సంవత్సరాలు మనం ప్లాన్ హాలిడేస్ అంటాం. సో తర్వాత మనం ఏం చేసాము? 4th 5-year ప్లాన్ని తీసుకురావడం జరిగింది. సో 4th 5-year ప్లాన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 1969 నుంచి 1974 వరకు. ఓకేనా. ఇది 4th 5-year ప్లాన్. తర్వాత 5th 5-year ప్లాన్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1974 నుంచి 1979 వరకు.
సో ఇక్కడ మనకి మధ్యలో ఏమొచ్చింది అంటే ఎమర్జెన్సీ వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. సో ఈ టైంలో ఏం జరిగింది? దేర్ ఈజ్ ఏ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయి సో కొత్తగా జనతా గవర్నమెంట్ వచ్చింది కదా, సో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అనేది రావటం అనేది జరిగింది. సో వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో 1978లో ఈ 5th 5-year ప్లాన్ని రద్దు చేసేశారు. ఓకేనా. సో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 5th 5-year ప్లాన్ని క్యాన్సిల్ చేసేశారు. ఎప్పుడు? 1978లోనే. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే 1978లో రోలింగ్ ప్లాన్ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? రోలింగ్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ రోలింగ్ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పటి నుంచి అప్పటి వరకు అమలు చేశారు అంటే 1978లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, సో 1980 వరకు దీన్ని అప్లై చేశారు రోలింగ్ ప్లాన్ని. సో రోలింగ్ ప్లాన్ ఏంటి, దీంట్లో ఎటువంటి టైప్స్ ఉంటాయి, సో నెక్స్ట్ చెప్తాను, డోంట్ వరీ. సో 1980 వరకు రోలింగ్ ప్లాన్ని అప్లై చేశారు. ఎందుకు 1980 వరకే అంటే మళ్ళీ 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ 6th 5-year ప్లాన్ని అప్లై చేశారు. 6th 5-year ప్లాన్ని తీసుకొచ్చారు. సో 6th 5-year ప్లాన్ వచ్చేసరికి 1980 to 1985. ఓకేనా, రైట్. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగాడు జనతా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ఏ పర్టికులర్ 5-year ప్లాన్ని మధ్యలోనే టెర్మినేట్ చేసేసింది. ఆన్సర్ ఏంటమ్మా? 5th 5-year ప్లాన్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న 5th 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా 1979 వరకు ఉండాలి, బట్ 1978లోనే కొత్త గవర్నమెంట్ వచ్చి దీన్ని ఆపేసింది. ఓకేనా. సో దీన్ని టెర్మినేట్ చేసి రోలింగ్ ప్లాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. డన్. సో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి 5th 5-year ప్లాన్. సో ఇలా మనం లాజికల్గా ఒక ఆర్డర్లో వేసుకుంటూ వెళ్తే మధ్యలో మనకి ఏం జరిగింది అనేది కూడా తెలిస్తే సో క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ని మనం వీ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ విచ్ ప్లాన్ వాజ్ ద నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్డ్ టు ఫెసిలిటేట్ ద రూరల్ క్రెడిట్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. సో నాబార్డ్ ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ప్రీవియస్ సెషన్స్లో నేను కవర్ చేశాను. సో నాబార్డ్ అనేది ఇట్ ఈజ్ ఏ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా. సో దీనికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నాబార్డ్ ఎవరికి? ఓకేనా. సో ఫార్మర్కి కానీ మనలాంటి కామన్ ఇండివిజువల్స్కి లోన్ అనేది డైరెక్ట్గా ఇవ్వదు. సో నాబార్డ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ రీఫైనాన్స్ కంపెనీ. ఇట్ ఈజ్ ఏ రీఫైనాన్స్ కంపెనీ అంటే ఏం చేస్తుంది? నాబార్డు వేరే బ్యాంక్స్కి లోన్స్ ఇస్తుంది. లైక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి కానీ ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సో వాటికి లోన్ ఇస్తుంది. అవి మనకి లోన్ ఇస్తాయి, అంటే ఫార్మర్స్కి కానీ అలా ఇస్తుంది అనమాట. సో డైరెక్ట్గా నాబార్డ్ అనేది కామన్ ఇండివిజువల్స్కి కానీ ఫార్మర్స్కి కానీ లోన్ అనేది ఇవ్వదు. ఓకేనా. ఇట్ డజంట్ ప్రొవైడ్ ఎనీ డైరెక్ట్ క్రెడిట్ టు ఫార్మర్స్ ఆర్ ఇండివిజువల్స్. ఇట్ ఈస్ ఏ రీఫైనాన్స్ కంపెనీ. సో నాబార్డ్ అనేది ఏ పర్టికులర్ 5-year ప్లాన్లో తీసుకొచ్చారు. సో నాబార్డ్ అనేది యాక్చువల్గా 1982లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 1982లో. సో ప్రీవియస్ క్వశ్చన్లోనే మనం మాట్లాడుకున్నాం కదా, 6th 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్ ఏంటిది? 1980 to 1985. సో దీని మధ్యలోనేది ఉంది కాబట్టి సో నాబార్డ్ అనేది మనకి 6th 5-year ప్లాన్లో వచ్చింది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ 5-year ప్లాన్ వాజ్ సివియర్లీ అఫెక్టెడ్ బై ద ఇమిగ్రేషన్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ బంగ్లాదేశ్ వాజ్. సో ఏ పర్టికులర్ 5-year ప్లాన్లో మనకి బంగ్లాదేశ్ నుంచి ఇమిగ్రెంట్స్ ఎక్కువగా వచ్చారు. అంటే మైగ్రేషన్ అనేది ఏ పర్టికులర్ 5-year ప్లాన్లో బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి ఎక్కువగా జరిగింది. అంటే దాని ద్వారా మనకు కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి పడ్డాయి. సో వాట్ ఈస్ దట్ ప్లాన్? ఫస్ట్ 5-year ప్లానా, థర్డా, ఫోర్తా, సిక్స్తా? సో మనకి యాక్చువల్గా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరిగింది. ఏంటిదమ్మా? బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. సో ఈ టైంలో ఏం జరిగింది? సో ఆ పర్టికులర్ బంగ్లాదేశ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పెట్టిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్ళి ఈ వార్కి ఖర్చు పెట్టారు. సో అప్పుడు బంగ్లాదేశ్లో సిచ్యువేషన్స్ అనేది చాలా దారుణంగా మారిపోయాయి. సో ఫుడ్ కానీ తినడానికి బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా లేవు. సో ఆ టైంలో పీపుల్ అనేవాళ్ళు బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి మైగ్రేట్ అయ్యారనమాట. సో అప్పుడు మన ఇండియాలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ ఏంటంటే, లేకపోతే వెస్ట్ బెంగాల్ సైడ్ ఏంటంటే ఎక్కువగా పుష్ అనేది జరిగింది. ఓకేనా. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా వచ్చాయి. సో 1971 అనేది ఏ పర్టికులర్ 5-year ప్లాన్లోకి వస్తుంది? సో 1969 to 1974 ఈ టైం పీరియడ్ వచ్చేసరికి ఇట్ బిలాంగ్స్ టు 4th 5-year ప్లాన్.
ఓకేనా. సో దీనికి ముందు మనకి ప్లాన్ హాలిడేస్ కదా, 1966 to 69 వరకు ప్లాన్ హాలిడేస్. ఆఫ్టర్ దట్ మనం మళ్ళీ 4th 5-year ప్లాన్ స్టార్ట్ చేసాం. సో 4th 5-year ప్లాన్లోనే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరిగింది. సో ఆ టైంలో బంగ్లాదేశ్ పీపుల్ మనకి అక్కడ నుంచి మన ఇండియాలోకి మైగ్రేట్ అయ్యారు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 4th 5-year ప్లాన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Let's look at the next question. Which among the following plans adopted the policy of universalization of elementary education in India? ఓకేనా. సో ఇండియాలో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఏ పర్టికులర్ ప్లాన్లో మనం అడాప్ట్ చేసుకున్నాము? 6th, 8th ప్లానా, 9th ప్లానా, 11th ప్లానా? సో మనకి ఒక పర్టికులర్ 5-year ప్లాన్లో మనం ఒక గోల్ని పెట్టుకున్నాం. ఏంటిది ఆ గోల్ అంటే ఎరాడికేషన్ ఆఫ్ ఇల్లిటరసీ ఏదైతే ఉందో దాన్ని ఎరాడికేట్ చేయాలి, లిటరసీని పెంచాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో దీనికోసం మనం ఏం చేసాము అంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీన్ని అందరికీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీన్ని యూనివర్సల్ బేసిక్ సర్వీస్ లాగా అందరికీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. ఓకేనా. సో ఎడ్యుకేషన్ అనేది యూనివర్సల్ బేసిక్ సర్వీస్ లాగా మార్చాలి, అందరికీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది ఏమని? సో రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్. ఏంటిదా ఫండమెంటల్ రైట్? రైట్ టు లైఫ్. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 21. ఓకేనా. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21లోకి వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇది ఏ పర్టికులర్ 5-year ప్లాన్లోకి వస్తుంది అంటే ఇట్ కమ్స్ అండర్ 9th 5-year ప్లాన్. సో 9th 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి 1997 to 2002. ఓకేనా. సో 9th 5-year ప్లాన్లో మనం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని యూనివర్సలైజేషన్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇదే టైంలో సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చి దీన్ని ఇంకా సపోర్ట్ చేసిందనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Next question. The term Hindu rate of growth refers to 3.70% per annum growth achieved by the Indian economy over the first 6 5-year plans the term was coined by. సో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారు? జేఎన్ భగవతి, కేఎన్ రాజ్ కృష్ణ, సుఖమోయ్ చక్రవర్తి. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చాయి? 1990sలో వచ్చాయి. ఓకేనా. 1990sలో ఎల్పిజి రిఫార్మ్స్ని మనం తీసుకొచ్చాం. సో ఈ 1990sకి ముందు వరకు అంటే 1950 నుంచి 1980s వరకు మన యొక్క గ్రోత్ రేట్ అనేది చాలా లోగా ఉండేది. చాలా లోగా ఉండేది. అంటే అరౌండ్ 3.5 to 3.8 ఆర్ 3.7% వరకే ఉండేదన్నమాట. సో ఈ లో ఎకనామిక్ గ్రోత్ని ఎలా రిప్రజెంట్ చేసేవాళ్ళు అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పి క్రిటిసైజ్ చేసేవాళ్ళు. సో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారు అంటే రాజ్ కృష్ణ గారు అనమాట. ఓకేనా. తర్వాత ఏం జరిగింది? ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చాం. సో పోస్ట్ 1990sలో మన యొక్క గ్రోత్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఓకే. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి రాజ్ కృష్ణ. సో దీంతో ఈరోజు మనం క్వశ్చన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను మీకు ప్లానింగ్ గురించి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తాను. సో మనం ప్లానింగ్ని 2 parts లాగా డివైడ్ చేసుకోవచ్చు. సో బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఇప్పుడు మనం బిఫోర్ ఇండిపెండెన్స్ గురించి చూద్దాం. సో మనకి స్వాతంత్రం రాకముందు సో ఎవరెవరు ఈ ప్లానింగ్ని రిలీజ్ చేశారు, లేకపోతే దీనికి కాంట్రిబ్యూట్ చేశారు, సో ఆ ప్లాన్స్ ఏంటి, వాటి యొక్క నేమ్స్ ఏంటి, ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. సో జాగ్రత్తగా మళ్ళీ నోట్ డౌన్ చేసుకోండి ప్రతి పాయింట్ని. రైట్. సో బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఫర్ ద ఫస్ట్ టైం మనకి ప్లానింగ్ గురించి వర్క్ చేసిన పర్సన్ ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఏంటిదమ్మా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో ఈయన యాక్చువల్గా ఏం చేశారంటే ఒక బుక్ రాశారు. సో ఆ బుక్ నేమ్ ఏంటంటే ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. సో ఇది ఆయన రాసిన బుక్ అనమాట. సో దిస్ ఈజ్ ద బుక్ నేమ్, రాసుకోండి. ప్లానెట్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ని ఎవరు రాశారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో దాంట్లోనే ప్లానింగ్ గురించి ఎన్ని చెప్పారు. సో ఈ బుక్ని ఎప్పుడు రాశారంటే 1934లో రాశారు.
ఓకే, డన్. సో నెక్స్ట్ మనకి మళ్ళీ ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. సో ఆ పర్సన్ పేరు ఏంటంటే పిసి లోక్నాథ్. ఎవరమ్మా? పిసి లోక్నాథ్. సో ఈయన కూడా అంతే, ఒక బుక్ని రాశాడు. సో ఆ బుక్ పేరు ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్, దట్స్ ఇట్. సో ఇది కూడా బుక్కే. సో ఈ బుక్ని లోక్నాథ్ గారు ఎప్పుడు రాశారంటే 1936లో రాయటం జరిగింది. ఓకేనా. సో ఈయన కూడా ప్లానింగ్ గురించి ఈ బుక్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియజేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ వచ్చేసరికి కేఎన్ సేన్. ఎవరు? కేఎన్ సేన్. సో ఈయన కూడా ఒక బుక్ రాశారు. సో ఆ బుక్ పేరు ఏంటంటే ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో ఏ బుక్ రిటన్ బై కేఎన్ సేన్. సో ఇవన్నీ రాసుకోండి, ఖచ్చితంగా ఎక్కడో చోట మీకు ఉపయోగపడతాయి. సో ఈ బుక్ని కూడా 1936లో ఈయన రాశారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిది. ఓకేనా. సో ఫస్ట్ పర్సనాలిటీ అండ్ ఇంపార్టెంట్ బుక్ ప్లానెట్ ఎకానమీ ఫర్ ఇండియా ఇన్ 1934. తర్వాత ఏం జరిగింది అంటే మన కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా. సో ఆ టైంలో ప్రెసిడెంట్ వచ్చేసరికి సుభాష్ చంద్రబోస్ గారు. ఓకేనా. సో సుభాష్ చంద్రబోస్ గారు ఈయన ఏం చేశారంటే ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ కమిటీ పేరేంటంటే నేషనల్ ప్లానింగ్ కమిటీ. నేషనల్ ప్లానింగ్ కమిటీ. సో ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీకి ప్రెసిడెంట్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారిని. ఓకేనా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? బోస్ గారు. సో ఆయన ఏం చేశారు? ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. కమిటీని ఎస్టాబ్లిష్ చేసి సో ప్లానింగ్ గురించి తెలియజేయండి. సో మనకి స్వాతంత్రం వస్తే మనం ఎలా, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, వేటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, సో దీనికి సంబంధించిన వర్క్ చేయండి అని చెప్పి నేషనల్ ప్లానింగ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీకి ఎవరు ప్రెసిడెంట్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనా, రైట్. సో ఈ పర్టికులర్ నేషనల్ ప్లానింగ్ కమిటీలో టోటల్గా 15 మెంబర్స్ ఉంటారు. 15 టోటల్గా 15 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ టైం పీరియడ్లో మనకి వరల్డ్ వార్ 2 జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. కాబట్టి వీళ్ళు తయారు చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ టైంలో వీళ్ళు పబ్లిష్ చేయలేదు. సో తర్వాత ఏం జరిగింది అంటే 1948లో వీళ్ళ యొక్క వర్క్, వీళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని పేపర్స్ మాత్రమే బయటికి వచ్చాయి. కంప్లీట్ డాక్యుమెంట్, కంప్లీట్ రిపోర్ట్ అయితే బయటికి రాలేదు. కొన్ని పేపర్స్, కొంచెం వర్క్ మాత్రమే బయటికి అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా 1948లో. ఓకేనా, రైట్. సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ నార్మల్గా చూసి అలా వదిలేసేయండి. ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ 5 year ప్లాన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. లేకపోతే నెక్స్ట్ రాబోయే గాంధీయన్ ప్లాన్ కానీ, బాంబే ప్లాన్ కానీ, సర్వోదయ ప్లాన్ కానీ, లేకపోతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో వీటి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి బాంబే ప్లాన్. ఏంటిదమ్మా? బాంబే ప్లాన్. సో బాంబే ప్లాన్ని తయారు చేసింది ఎవరు అంటే సో టోటల్గా 8 మెంబర్స్ ఉంటారు. టోటల్గా 8 మెంబర్స్. సో ఈ 8 మెంబర్స్ ఎవరు సార్ అంటే దే ఆర్ క్యాపిటలిస్ట్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్. సో మన ఇండియాలో ఉన్న జేఆర్డి టాటా గారు కానీ, బిర్లా గారు, జాన్ మతై అండ్ దలాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా టోటల్గా 8 మెంబర్స్ కలిసి ఈ ప్లాన్ని తయారు చేసి రిలీజ్ చేశారనమాట. సో ఈ పర్టికులర్ బాంబే ప్లాన్ని తయారు చేసిన ఈ 8 మెంబర్స్కి లీడర్గా ఎవరు యాక్ట్ చేశారు అంటే ప్రెసిడెంట్ ఎవరు అంటే దలాల్ గారు. ఓకేనా, దలాల్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ బాంబే ప్లాన్ ఏదైతే ఉందో దీనికి ఇంకొన్ని నేమ్స్ ఉంటాయి, ఎడిషనల్ నేమ్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ నేమ్ వచ్చేసరికి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా. ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా. నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి టాటా బిర్లా ప్లాన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఏంటిదమ్మా? టాటా బిర్లా ప్లాన్. ఓకేనా. సో బాంబే ప్లాన్ని మనం ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా అని పిలవచ్చు, లేకపోతే టాటా బిర్లా ప్లాన్ అని చెప్పి కూడా పిలవచ్చు.
సో ఈ పర్టికులర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ ఓరియంటెడ్ ప్లాన్. సో ఉంది వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా దేని మీద ఫోకస్ చేయమని చెప్తారు, ఇండస్ట్రీస్ మీద పెట్టుబడులు పెట్టాలి, సో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, సో దట్ ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా కనిపిస్తుందని చెప్పి వాళ్ళు కూడా అదే చెప్తారు. ఓకేనా. సో టోటల్గా 8 మెంబర్స్, ప్రెసిడెంట్ వచ్చేసరికి దలాల్, బాంబే ప్లాన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా అంటాం, టాటా బిర్లా ప్లాన్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. సో ఇదే బాంబే ప్లాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన వాళ్ళు సెకండ్ 5-year ప్లాన్ని తయారు చేశారు. సో సెకండ్ 5-year ప్లాన్ మనం ఏమని చెప్పి పిలుస్తాము, పీసీ మహలనోబిస్ ప్లాన్ అని చెప్పి కూడా పిలుస్తాం కదా, పీసీ మహలనోబిస్ మోడల్ అని చెప్పి కూడా పిలుస్తాం కదా. సో దీని యొక్క ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ బాంబే ప్లాన్ దగ్గర నుంచే వచ్చింది. ఓకే. సో ఈ బాంబే ప్లాన్లో వీళ్ళు ఏమని చెప్పారు అంటే, సో టోటల్గా మనం 10,000 కోట్లు 10,000 crores ఇండస్ట్రీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడదాము. ఓకేనా. సో ఇండస్ట్రీస్ మీద మనం పెట్టుబడులు పెడదాము. సో ఇలా కానీ మనం పెట్టుబడులు పెడితే రానున్న 15 yearsలో, అప్కమింగ్ 15 yearsలో మనం ఏమేమి సాధించవచ్చు అంటే, పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ చేయొచ్చు, అంటే 2 times చేయొచ్చు, అండ్ మన యొక్క నేషనల్ ఇన్కమ్ని 3 times చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం 10,000 కోట్లు తీసుకొచ్చి ఇండస్ట్రీస్ మీద పెట్టుబడి పెడితే సో నెక్స్ట్ 15 yearsలో మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది, నేషనల్ ఇన్కమ్ అనేది 3 అవుతుంది అని చెప్పి చెప్పారు. ఓకేనా. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బాంబే ప్లాన్. సో నెక్స్ట్ ప్లాన్ కూడా చూద్దాం పదండి. సో ఇందాక మనం మాట్లాడుకున్న బాంబే ప్లాన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ ఓరియంటెడ్గా ఉంది, అంతే కదా. సో క్యాపిటలిస్టులు తయారు చేశారు, ఇండస్ట్రియలిస్టులు తయారు చేశారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇండస్ట్రీస్ మీద పెట్టుబడి పెట్టండి, మీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిపోతుంది, నేషనల్ ఇన్కమ్ పెరిగిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో బాంబే ప్లాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ టిల్టెడ్ టువర్డ్స్ క్యాపిటలిజం. మరి క్యాపిటలిస్ట్ ఐడియాలజీ అనేది సోషలిస్ట్కి కానీ కమ్యూనిస్టులకి నచ్చుతుందా, నచ్చదు కదా. సో అందుకని ఈ పర్టికులర్ ప్లాన్ని రిజెక్ట్ చేస్తూ ఒక ప్లాన్ని తీసుకొచ్చారు. ఆ ప్లాన్ పేరే గాంధీయన్ ప్లాన్. ఏంటిదమ్మా, గాంధీయన్ ప్లాన్. దట్స్ ఇట్. సో ఈ పర్టికులర్ గాంధీయన్ ప్లాన్ని తయారు చేసింది ఎవరంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు. ఓకేనా. సో ఈయన తయారు చేశారు. సో యాక్చువల్గా ఈయన ఈ పర్టికులర్ క్యాపిటలిస్ట్ ఐడియాలజీ ఉన్న బాంబే ప్లాన్ని రిజెక్ట్ చేసి అదే 1944లో గాంధీయన్ ప్లాన్ని తీసుకొచ్చారు. సో ఈయన ఏం చెప్పారు అంటే, వాళ్ళు 10 కోట్లు పెట్టి ఇండస్ట్రీస్ మీద పెట్టండి అది ఇది అంటున్నారు కదా. సో అలా కాదు, 3,000 crores తీసుకురండి, దీన్ని తీసుకొచ్చి అగ్రికల్చర్ మీద, నెక్స్ట్ విలేజెస్ మీద అంటే రూరల్ డెవలప్మెంట్ మీద, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాటేజ్ ఇండస్ట్రీస్. సో ఈ 3 ఎవరి యొక్క ఐడియాలజీ, గాంధీ గారి యొక్క ఐడియాలజీ. ఓకేనా. సో అందుకని దీన్ని మనం గాంధీయన్ ప్లాన్ అని చెప్పి పిలుస్తాము. సో గాంధీయన్ ప్లాన్ని తీసుకొచ్చింది ఎవరు, శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు. ఓకేనా. రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్లాన్ ఏంటంటే పీపుల్స్ ప్లాన్. ఇదైతే కంప్లీట్లీ కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ అనమాట. సో ఈ పీపుల్స్ ప్లాన్ని ఎవరిచ్చారు అంటే ఎంఎన్ రాయ్. సో హీఈస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ క్యాపిటలిజంకి ఈయన కంప్లీట్ అగెయిన్స్ట్ అనమాట. సో ఈయన ఏం చెప్తున్నాడు అంటే, అప్కమింగ్ 10 yearsలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే 15,000 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటున్నాడు అప్కమింగ్ 10 yearsలో. అండ్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా. సో మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ చేతిలో ఉండాలి, గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, ప్రైవేట్ పీపుల్ యొక్క కంట్రోల్లో ఉండకూడదు. సో ఇక్కడ పీపుల్ అంటే ఎవరు, సొసైటీ. సో పీపుల్ గురించి ఆలోచించి వాళ్ళకి వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ ఈస్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ క్యాపిటలిస్ట్ ఐడియాలజీ. అంటే ఏంటి, ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండకూడదు. సో కంప్లీట్ ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ ఆల్రెడీ ఉన్న ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేషనలైజేషన్ చేసేయండి. అంటే ఏంటి, ఏదైనా ఒక కంపెనీని నేషనలైజేషన్ చేశాము అంటే దాని అర్థం ఏంటంటే ఆ కంపెనీ యొక్క 100% ఓనర్షిప్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయండి. ఇది కథ అనమాట. ఓకేనా. సో ఈయన యాక్చువల్గా తయారు చేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఎవరి తరపున రిలీజ్ చేశారు అంటే
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్. సో వాళ్ళ తరపున ఎంఎన్ రాయ్ గారు ప్లాన్ని తయారు చేశారు. ఆ ప్లాన్ పేరే పీపుల్స్ ప్లాన్. సో ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1945లో. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే పీపుల్స్ ప్లాన్, ఎంఎన్ రాయ్. సో ఇట్ ఈస్ అగెన్స్ట్ క్యాపిటలిజం. సో ఈయన కంప్లీట్గా కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనమాట. సో ఈయన ఈ పర్టికులర్ ప్లాన్ని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ వాళ్ళ తరపున, ఆర్గనైజేషన్ తరపున ఈ ప్లాన్ని రిలీజ్ చేయడం జరిగింది 1945లో. సో అన్ని ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు అన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేషనలైజేషన్ చేసేయాలి. సో నేషనలైజేషన్ అంటే ఏంటమ్మా, 100% ఓనర్షిప్. సో 51% కాదు, ఓకేనా, 51% కాదు, 100% ఓనర్షిప్ గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి. అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలి. సో ఇది యాక్చువల్గా 10 years ప్లాన్. ఇట్ ఈజ్ ఏ 10 years ప్లాన్. సో అందుకని అప్కమింగ్ 10 yearsలో మనం 15,000 crores వరకు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ వచ్చేసరికి సర్వోదయ ప్లాన్. ఏంటిదమ్మా, సర్వోదయ ప్లాన్. సో ఈ పర్టికులర్ సర్వోదయ ప్లాన్ని ఎవరు తయారు చేశారు? సో ఇట్ వాజ్ గివెన్ బై జయప్రకాష్ నారాయణ్. సో ఈ జయప్రకాష్ నారాయణ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన యాక్చువల్గా 2 persons నుంచి, లేకపోతే 2 plans నుంచి, లేకపోతే 2 ideology నుంచి ఇన్స్పైర్ అయ్యారనమాట. సో ఎవరు ఆ 2 persons అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి గాంధీయన్ ప్లాన్ ఆర్ గాంధీయన్ ఐడియాలజీ. ఒకటి గాంధీయన్ ప్లాన్. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి వినోబా భావే, ఆచార్య వినోబా భావే అని చెప్పి పిలుస్తాం కదా. సో ఈయన ఒక ఐడియాలజీ అండ్ గాంధీయన్ ఒక ఐడియాలజీ. సో ఈ రెండింటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయన ఒక పర్టికులర్ ప్లాన్ని తయారు చేశారు. ఆ ప్లాన్నే సర్వోదయ ప్లాన్. సో దీన్ని ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1950లో, స్వాతంత్రం వచ్చిన తర్వాత రిలీజ్ చేశారు. సో దీంట్లో ఈయన యొక్క ఫోకస్డ్ ఏరియాస్ వచ్చేసరికి అగ్రికల్చర్, స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. అండ్ ఈయన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు. అదేంటంటే ఇండియా అనేది ఇట్ షుడ్ గెట్ ఫ్రీడమ్. దేని నుంచి? ఫ్రీడమ్ ఫ్రమ్ ఫారిన్ టెక్నాలజీ. అని చెప్పి ఈయన ఈ ప్లాన్లో చెప్పాడు. జయప్రకాష్ నారాయణ్ ఈయన తయారు చేసిన ప్లాన్ వచ్చేసరికి సర్వోదయ ప్లాన్. ఈ ప్లాన్ని తయారు చేసేటప్పుడు 2 places నుంచి ఈయన ఇన్స్పిరేషన్గా కొన్ని ప్రిన్సిపల్స్ తీసుకున్నారు. సో ఒకటి వచ్చేసరికి గాంధీయన్ ప్లాన్ ఆర్ గాంధీయన్ ఐడియాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆచార్య వినోబా భావే. సో వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సర్వోదయ ప్లాన్ని తయారు చేశారు. 1950లో రిలీజ్ చేశారు. సో దీంట్లో ఫోకస్డ్ ఏరియాస్ వచ్చేసరికి అగ్రికల్చర్, స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. అండ్ ఈయన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా హైలైట్ చేశారు. అదేంటంటే ఇండియా షుడ్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫారిన్ టెక్నాలజీ. అంటే మన ఇండియాలో ఇండిజీనియస్ టెక్నాలజీని మనం తయారు చేయాలి. మన ఓన్ టెక్నాలజీని మనం తయారు చేసుకొని దాన్ని మాత్రమే మనం యూజ్ చేసుకొని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీని రన్ చేసుకోవాలి తప్ప బయట నుంచి ఫారిన్ టెక్నాలజీని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకొని, ఓకేనా, ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళ డామినెన్స్ చూపించుకోవడం, లేకపోతే మనం వాళ్ళకి పే చేయడం కానీ ఇదంతా కరెక్ట్ కాదు. ఓకేనా. సో ఫారిన్ టెక్నాలజీ నుంచి వీ షుడ్ గెట్ ఫ్రీడమ్ అని చెప్పి ఈయన చెప్పారు. డన్. సో ఇక్కడితో ఇంపార్టెంట్ ప్లాన్స్ అనేవి అయిపోయినాయి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే దేర్ ఈజ్ ఏ కమిటీ. ఆ కమిటీ పేరేంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఏంటిదమ్మా? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే ఇంకొక కమిటీని క్రియేట్ చేసింది. సో ఆ కమిటీ పేరేంటంటే ఎకనామిక్ ప్రోగ్రామ్ కమిటీ. ఎకనామిక్ ప్రోగ్రామ్ కమిటీ అని చెప్పి ఒక దాన్ని క్రియేట్ చేసింది. సో దీన్ని క్రియేట్ చేసి ఎస్ మనకి స్వాతంత్రం వచ్చింది, సో మన ఇండియాలో పావర్టీ చాలా ఎక్కువగా ఉంది, లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ చాలా లోగా ఉంది, మనకు ఇండస్ట్రీస్, ఓకేనా, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డ్యామేజ్కి గురైపోయాయి. సో మనకు రిసోర్సెస్ కూడా చాలా వరకు ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. సో మనకు పొజిషన్ బాగాలేదు. సో మనం ఏం చేయాలి? ఓకేనా. సో ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటపడాలి, మన ప్లానింగ్ ఎలా ఉండాలి, సో ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని చెప్పి ఒక రిపోర్ట్ని తయారు చేయమని చెప్పడం జరిగిందనమాట. సో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో ఇది ఎకనామిక్ ప్రోగ్రామ్ కమిటీని క్రియేట్ చేసి సో ఒక బ్యాలెన్స్ వేని మాకు ప్రొవైడ్ చేయండి. దేని మధ్య బ్యాలెన్స్ వే?
సో దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా? సో మనం మిక్స్డ్ ఎకానమీగా ఉండాలి. సో ఎటు మనం షిఫ్ట్ అవ్వకూడదు. సో ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఒక రిపోర్ట్ అనేది తయారు చేయమని ఈ పర్టికులర్ కమిటీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఈ కమిటీ ఏం చేసిందంటే రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో ఈ కమిటీ ఏమని చెప్పింది అంటే, ఎస్ వీ హ్యావ్ టు క్రియేట్ ప్లానింగ్ కమిషన్ ఫర్ ఇండియా. ఒక ప్లానింగ్ కమిషన్ మనం తయారు చేయాలి అని చెప్పడం జరిగింది. ఎప్పుడు 1948లో. దట్స్ ఇట్. సో ఆ తర్వాత మనం తెలిసిన విషయమే కదా, మార్చి 15, 1915 మనం ప్లానింగ్ కమిషన్ని తయారు చేశాం. తర్వాత ఆగస్ట్ 6, 1952లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మనం క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన బాడీ నీతి ఆయోగ్ January 1, 2015. సో ప్లానింగ్ కమిషన్ గురించి మనం చూసాము, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి మనం చూసాం, అండ్ నీతి ఆయోగ్ గురించి కూడా మనం చూసాము. సో బిఫోర్ ఇండిపెండెన్స్ ప్లానింగ్ ఎలా ఉంది, వాట్ ఆర్ దోస్ ప్లాన్స్ అనేవి కూడా మనం చూడటం జరిగింది. సో పీపుల్స్ ప్లాన్ ఏంటి, జయప్రకాష్ నారాయణ గారు తీసుకొచ్చిన సర్వోదయ ప్లాన్ ఏంటి, దీనికి ముందు వచ్చిన గాంధీయన్ ప్లాను, దానికి ముందు వచ్చిన బాంబే ప్లాను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క ప్లాను. సో ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. సో దీంతో ఈరోజు ఒక సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెషన్ నుంచి మనం ఏం చేద్దాము అంటే, సో కొన్ని క్వశ్చన్స్ డీల్ చేద్దాం యాజ్ యూజువల్గా. సో క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 5 year ప్లాన్ దగ్గర నుంచి నేను మీకు ఇంపార్టెంట్ నోట్స్ అనేవి రాస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను పాయింట్స్ అనేవి. సో జాగ్రత్తగా మీరు అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే? సో ఫస్ట్ 5 year ప్లాన్ ఏంటి, దాని యొక్క మోడల్ నేమ్ ఏంటి, సో దాని యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత, యాక్చువల్ గ్రోత్ రేట్ ఎంత, సో చైర్మన్ ఎవరు, లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఎవరు, అండ్ ఆ టైంలో మనం తీసుకొచ్చిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినా కానీ అవి కానీ. సో ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం క్వశ్చన్స్లో చూసాం కదా, మన్రేగా ఏ 5 year ప్లాన్లో వచ్చింది, లేకపోతే సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏ 5 year ప్లాన్లో వచ్చింది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చింది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇది ఎప్పుడు వచ్చింది. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ నేను చెప్తాను. ఓకేనా? రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.